బల్మూరి వెంకట్ గారు ఇందాక విఠల్ గారు కామెంట్ చేశారు. మీరిద్దరు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి కంటెస్ట్ చేసినా ఇంతకంటే దారుణంగా ఉండేది రిజల్ట్ అని చెప్పి వారు ఒక మాట మాట్లాడారు. ఎంతవరకు ఏకీవిస్తారు? మేడం, ఒకటి సరే రిజల్ట్ వచ్చినప్పుడు సరే దాంతో చాలా క్లియర్ గా ఇంతకు ముందు కూడా ప్రస్తావించిన దాన్ని స్వాగతించాలని. అంటే క్రెడిబిలిటీ గురించి వేరే ఇతర అంశాల గురించి మాట్లాడితే రాహుల్ గాంధీ గారి క్రెడిబిలిటీ గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే ప్రజలందరూ కూడా దాన్ని చూస్తుండ్రు. ఈరోజు దేశవ్యాప్తంగా క్రెడిబిలిటీ కానీ తీసుకున్న స్టాండ్ పైన ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ. సరే ఎలక్షన్ రిజల్ట్స్, ఎలక్షన్ లో ఉన్న ఫలితాలు, అక్కడ ఉన్న పరిస్థితులు, ఈరోజు మేము వాళ్ళు కలిసి వెళ్తే ఓట్ షేర్ పెరిగేదా తగ్గేదా, ఏ రకంగా పరిస్థితులు ఉంటాయి, మేము ఎందుకు కలిసి వెళ్ళలేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ పైన సీరియస్ కరప్షన్ అలిగేషన్స్ వస్తున్నాయి, సీరియస్ కరప్షన్ ఇష్యూస్ వారి పైన ఉన్నాయి. అటువంటి ఒక వాస్తవాలు కూడా ప్రజలు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తోటి విసుగు చెంది ఉన్నారు. ఎందుకంటే వారు ఈ యాంటీ కరప్షన్, అసలు కరప్షన్ ఉండకూడదు అని చెప్పొచ్చి వాళ్ళే ఈ రోజు పెద్ద ఎత్తున కరప్షన్ చేసి ముఖ్యమైన నాయకులు సిసోదియా గారు, అసలు ముఖ్యమైన నాయకులు ఇటువంటి అలిగేషన్స్ లో ఇరికినవన్నీ చూసే మేము కూడా ఆడ నమ్మి ఇటువంటి పరిస్థితులు ఉండొద్దని చెప్పి భావించి, అండ్ దాంతో పాటు హలో ఇక్కడ హేమంత్ సోరెన్ జార్ఖండ్ లో కానీ ఇక్కడ ఢిల్లీలో కానీ రెండు చోట్ల కూడా సీఎంఎల్ని టార్గెట్ చేసింది బీజేపీ. వాళ్ళ ఈడీ, సిబిఐ లాంటి సంస్థల్ని ప్రయోగిస్తోంది, ఇబ్బంది పెడుతోంది అని మీరందరూ ఇండి కూటమి నేతలందరూ ప్రచారం చేశారు. అక్కడ జార్ఖండ్ లో ప్రజలు సింపథెటిక్ గా వ్యవహరించారు, హేమంత్ సోరెన్ పార్టీని మళ్లీ గెలిపించారు. ఢిల్లీలో అది ఎందుకు జరగల? లోకల్ ఇష్యూస్ విల్ ఆల్సో, అంటే లోకల్ పరిస్థితుల ప్రకారంగా కూడా అక్కడ ఉన్న ఇష్యూస్ ప్రకారంగా కూడా పబ్లిక్ పర్సెప్షన్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒకటి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఒక్కొక్కనొక సమయంలో నేను కంప్లీట్ గా నేను సుప్రీం ని, అంటే నేను చేసిందంతా కరెక్ట్ అని చెప్పి భావించి వారి యొక్క వ్యవహారము ఉన్న అలిగేషన్స్, ఫేస్ చేసిన అలిగేషన్స్ దానిపైన కూడా మొత్తం డిపెండ్ అవుతుంది. అండ్ అక్కడ సోరెన్ గారి పైన జరిగిన ప్రస్తావన తీసేసి ఏ రకంగా వారి పార్టీలో ఒక నాయకుని చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. ఆ ప్రొసీజర్ దాని ప్రకారంగా ప్రజలు దాని రకంగా సింపతి అనేది చూపిస్తారు. రైట్, మాట్లాడదాం వెంకట్ గారు. నగేష్ గారు ఏం చెప్తారు సార్? ఏంటి డిఫరెన్స్ ఏంటి? నేను ఇందాక వెంకట్ని అడిగిన క్వశ్చన్ మీకు కూడా, జార్ఖండ్కి ఢిల్లీకి డిఫరెన్స్ ఏంటి? జార్ఖండ్కి ఢిల్లీకి కాంగ్రెస్ బిహేవియర్ విత్ ద అలయన్స్ పార్టీస్ డిఫరెన్స్ ఏంటి? ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయంలో కాంగ్రెస్ పాత్ర ఎంత? కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ మనం చూడాలండి. పెరిగిందట సార్, లాస్ట్ టైం మీద కొంచెం పెరిగిందనే వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అయితే ఓట్ షేర్ పెరిగిందంటే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటమికి కాంగ్రెసే కారణం. ఎందుకైతే మొత్తం అనుకున్నది ఏమిటంటే కాంగ్రెస్కి ఎంత అయితే ఓట్ షేర్ పెరుగుతుందో అంత మటుకు కేజ్రీవాల్ ఓట్ షేర్ తగ్గుతుంది అనేది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. బట్ అఫ్ కోర్స్ అది మొత్తం ఫుల్గా దీనికి అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదేమో. బికాజ్ ఇక్కడ మార్జిన్ ఆఫ్ విక్టరీ కూడా చూడాలి. బీజేపీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చిందో, 45% వచ్చిందో, 46% వచ్చిందో, వీళ్ళకి ఎంత వచ్చిందో అనేది. బట్ జనరల్గా ఏంటంటే కాంగ్రెస్కి ఎంత ఎక్కువ ఉంటుందో కేజ్రీవాల్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి అంత తగ్గుతుంది. రెండోది ఏమిటంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కూడా సార్ నగేష్ గారు, మైనారిటీ అండ్ ఎస్సీ రిజర్వ్డ్ సీట్స్ లో కూడా బీజేపీ ఎంటర్ అయిపోయి బీజేపీ కంప్లీట్ డామినేషన్ కనబరిచింది. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే మైనారిటీ అండ్ దళిత్ ఏరియాస్ లో కూడా బీజేపీకి కనబడ్డాం. రెండోది ఏమిటంటేనండి, ఇప్పుడు కాంగ్రెస్ ఈ కొన్ని ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ తో కంటెస్ట్ చేసిందో ఆ అలయన్స్ పార్ట్నర్స్ ముంచింది. దీనికి ఉదాహరణ ఉత్తరప్రదేశ్లో. అసలు ఉత్తరప్రదేశ్లో అయితే అఖిలేష్ యాదవ్ ఎట్టి పరిస్థితిలో నేను కాంగ్రెస్తో నేను చేతులు కలపను, ఎందుకైతే వాళ్ళు మూలుగుతారు నేను కూడా మూలుగుతానని స్టాండ్ తీసుకున్నారు. ఆయనేమన్నాడు, ఒక మంచి స్టాండ్ తీసుకున్నాడు అఖిలేష్ యాదవ్. ఎక్కడైతే ఏ పార్టీ బలంగా ఉందో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం కానీ గుడ్డిగా కాంగ్రెస్ని సపోర్ట్ చేయమని ఆయన స్టాండ్ తీసుకున్నాడు. అట్లాగే మమతా బెనర్జీ కూడా స్టాండ్ ఏం తీసుకుందంటే మేము గుడ్డిగా కాంగ్రెస్ని సపోర్ట్ చేయము అనేది. ఆమె కూడా కాంగ్రెస్తో ఎలాంటి ఒప్పందం పెట్టుకోలేదు వెస్ట్ బెంగాల్లో. సో కాంగ్రెస్ అనేది కొన్ని చోట్ల లయబిలిటీ, కానీ కాంగ్రెస్ వల్ల ఏది అడ్వాంటేజ్ ఏమీ లేదు చాలా చోట్ల. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ గా మారిందా సార్ ఇది? ఏమండి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ గా మారిందా?
కాంగ్రెస్ కి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది కొంచెం పెద్ద పదం అయిపోతుందమ్మా. ఎందుకైతే లాస్ట్ ఎలక్షన్స్ లో 100 సీట్లు గెలిచారు కదా. సో ఎగ్జిస్టెన్స్ అయితే ఉంది, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ స్టేటస్ వచ్చింది. బట్ ఇదే ధోరణిలో పోతుంటే ఏదైతే అడ్వాంటేజ్ లోక్సభ ఎలక్షన్స్ లో వచ్చిందో అది క్రమేణా తగ్గుతూ పోతున్నది. మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు ఢిల్లీ. సో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఇంకా అనడానికి వీల్లేదు. బీహార్ లో చూడాలి, బీహార్ లో అనేది. బట్ ఒక ఇండికేషన్, ఇందాక మనతో కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతూ అన్నారు సార్, ఇది మిత్రపక్షాలకి ఒక సంకేతం ఎట్లా ఉండాలి కాంగ్రెస్ తో అనేదానికి. అవునన్నా కాదన్నా ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ దే పెద్దన్న పాత్ర, మిత్రులందరూ దీన్ని గౌరవించాలి అని చెప్పి ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ ఢిల్లీ ఎలక్షన్ చూసిన తర్వాత మిత్రులు ఏమైనా కాంగ్రెస్ తో వ్యవహార శైలిలో ఏమైనా మార్పులు అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పెద్దన్న పాత్ర అనేది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు కదా. ఇప్పుడు పెద్దన్న పాత్ర అనేది ఇప్పుడే ఒమర్ అబ్దుల్లా ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇన్ ఢిల్లీ ఇట్ వాజ్ అ ఫైట్ అమంగ్ అవర్ సన్స్ అన్నాడు ఆయన. మాలో మేము కొట్టుకుని బీజేపీకి పగ్గాలు అప్పచెప్పేవన్నది ఆయన అన్నాడు. సో పెద్దన్న పాత్ర ఇవ్వడానికి చాలా మటుకు రీజనల్ పార్టీస్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకైతే రీజనల్ పార్టీస్ వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు కాంగ్రెస్తో మేము చేతులు కలిపితే మేము కూడా మూలిగిపోతాం అనేది. సో పెద్దన్న పాత్ర అనేది కాంగ్రెస్కి ఇవ్వడానికి మహారాష్ట్రలో ఒక్కటే జరుగుతున్నది. ఎక్కడైతే ఉద్ధవ్ ఠాక్రే శివసేనను, దాని తర్వాత ఎన్సిపి శరద్ పవార్ పార్టీ, ఇవి రెండే కాంగ్రెస్ని మోస్తున్నాయి. ఇంకెక్కడ మోట్లా. అది కూడా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా మళ్ళీ స్ప్లిట్ అయ్యి అక్కడి నుంచి 6 ఎంపీస్ షిండే సేనాకి వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. సో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర ఇవ్వడానికి ఎవరు సిద్ధం లేదు. కాంగ్రెస్లోని కొన్ని బేసిక్ మార్పులు జరగాలి. ఆ మార్పులు జరగకపోతే కాంగ్రెస్ ఇట్లాగే వెళ్ళిపోతుంది. మనం ఒకటి గమనించాలి, కాంగ్రెస్ గత 30-40 ఏళ్ళుగాను అసలు 200 సీట్లు పార్లమెంట్లో దాటలేదు. సో కాంగ్రెస్ దాటాలంటే బేసిక్ మార్పులు చేయాలి. అది చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు, ఆ పాత పద్ధతిలోనే పోతున్నది. మాట్లాడదాం సార్. దో లడేతో తీస్రా లాభ్ అని చెప్పి ఒక సేయింగ్ ఉంది సార్, ఇద్దరు కొట్టుకుంటే మూడో వాళ్ళు లాభపడతాడని. ఇక్కడ అదే జరిగిందా మీకు? వాస్తవంగా మనం కొత్త విశ్లేషించాలమ్మా. ఇంతకుముందు నాగేష్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో వీఆర్ హెడ్ ఆఫ్ 13% ఓట్ బ్యాంక్. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మన గ్యాప్ ఏంటంటే ఆల్మోస్ట్ 13% ఉంది, ఇంకా పెరగొచ్చు కూడా. 13% ఇస్ అ బిగ్ నంబర్. అవును. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చిందమ్మా? మేబీ ఓట్ షేరింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వరకు పెరిగింది యాజ్ ఆఫ్ నౌ. లాస్ట్ టైం 4.3 అరౌండ్ ఉంది సార్. యా 6% అంటే కూడా మేబీ 7, 8, 9 ఓకే వాట్ ఎవర్ ఇట్ మే. ఈ పర్సెంటేజ్ కూడా ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఈ పర్సెంట్ ఎక్కడ ఆగేది? మేము 13% అహెడ్లు ఉన్నాం. సో నేను అంతే ఇంతకుముందు అదే చెప్పాను, ఇద్దరు కలిసి పోటీ చేసినా మాదే విజయం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే డెఫినెట్గా వాళ్ళకి ఇట్స్ ఇష్యూ ఆఫ్ క్రెడిబిలిటీ. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ దట్ కేజ్రీవాల్కి ఉన్నటువంటి తన ఇమేజ్ పొడగొట్టుకున్నాడు, వాట్ ఎవర్ ద రీజన్, సో మెనీ రీజన్స్. ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అవినీతి కూబిలకు కొట్టుకోవడం కావచ్చు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం పైన ప్రజలు విశ్వసనీయ, అంతగా క్రెడిబిలిటీ లేని నాయకుడిగా చెప్తున్నాం. ప్రజలకు విశ్వాసం రావట్లేదు రాహుల్ గాంధీ. ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్గా ప్రజలు చూస్తారు కదమ్మా. ఇప్పుడు పోటీలో ఉన్నప్పుడు హూ ఈజ్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తాం కదా, ఎవరు ప్రధానమంత్రి అని. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి స్థాయి కాదు కదా, ఆ స్థాయికి ఎదగలేకపోతున్నాడు. అది మాకు ప్లస్ పాయింట్ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. రాహుల్ గాంధీ పైన గత 3-4 దఫాలుగా జరిగిన ఎలక్షన్లో వరుస ఓటమి. సరే మొన్న కొంత పెంచుకోవచ్చు వాట్ ఎవర్ ద రీజన్, అంటే మాకున్న హ్యాంగ్ ఇన్కంబెన్సీ కావచ్చు, మేము కొంత క్యాంపెయిన్లో డిఫరెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయినప్పుడు కూడా ఇప్పుడు మనం ప్రధానంగా ఇంతకుముందు నాగేష్ గారు చెప్పినట్టు మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఇండియా కూటమిలో మిత్రులే కదా కలిసి ఉన్న వాళ్ళందరూ. ఎందుకు మిత్రులు కలిసి పోటీ చేయడం? అసలు కూటమి పుట్టిందే కలిసి పోటీ చేయవచ్చు. ఇట్స్ అన్ అలయన్స్ కదా, ఇండియా అలయన్స్ అంటారు. ఇట్స్ అన్ అలయన్స్. మరి అలయన్స్లో మళ్ళీ ఎవరికి వారి పోటీ చేసి అలయన్స్ ఎట్లయితుందమ్మా? ఇట్స్ మిత్రభేదంతో పోటీ చేస్తున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో పోటీ చేయదు. చాలా సందర్భంలో ఆమె బహిరంగంగా చెప్పింది, నా పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీ. కేరళలో పోటీ చేయరు. అనేక ఉత్తరప్రదేశ్లో నామమాత్రం అఖిలేష్ యాదవ్ చాలా సందర్భంలో వ్యతిరేకించిండు. కేజ్రీవాల్ వాళ్ళతో కలిసి పోటీ చేయడు. మరి కాంగ్రెస్ పార్టీని చూసి ఇండియా కూటమిలో తన మిత్రులు ఎందుకు భయపడుతున్నారు?
కాబట్టి ఈ రకమైన రిజల్ట్స్ దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. సో అలయన్స్ అంటే అలయన్స్ ఉండవు, మాకున్నారమ్మా డెఫినెట్గా. భారతీయ జనతా పార్టీలో చాలా రకాల పార్టీలు చిన్న ఇప్పుడు టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అట్లా దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ఉన్నాయి. ఎక్కడ కూడా మాకు ఆ డిఫరెన్సెస్ రావు. సరే, షేరింగ్లు కలిసి పోటీ చేస్తాం కదా. మరి ఇండియా కూటమి ఎందుకు కలిసి పోటీ చేయట్లేదు? ఢిల్లీలో మేము వాళ్ళు కలిసి పోటీ చేసినా మాదే విజయం. నేను ఇప్పుడున్నటువంటి ఓవర్ షేరింగ్ బట్టి చెప్తా ఉన్నా. అయినా సరే ఎందుకు కలిసి పోటీ చేయడం? మరి కలిసి పోటీ చేయనప్పుడు అలయన్స్ ఎక్కడిది? సో సహజంగా కాంగ్రెస్ పార్టీ తన మిత్రులని కలుపుకునే వాతావరణం ఉండదు. అదే పెద్దన్న పాత్ర, మేమే భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చినాం, ఆ ట్రెండే కొనసాగిస్తారు తప్ప వాళ్ళు రియలైజేషన్ లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ రెండు సార్లు కోalition గవర్నమెంట్స్ నడిపింది సార్. చూసినాం కదమ్మా కోalition గవర్నమెంట్లో పివి గారు ఎంత ఇబ్బంది పడ్డారో. చాలా రకరకాల అప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినాయి. బోఫోర్స్ కేసు రాహుల్ గాంధీ పీరియడ్లో, రాజీవ్ గాంధీ పీరియడ్లో వచ్చింది. పి నరసింహరావు పీరియడ్లో అనేక రకాల అవినీతి ఆరోపణలు వచ్చినాయి. 2G స్క్రిప్టంగా వచ్చి రకరకాల. సో వాళ్ళు కలిసి పోటీ కలిసి చేసినప్పుడు కూడా అదైతే నమ్మినటువంటి మిత్రులతోటి సహచరం అనేది సగం జరగట్లేదు. కాబట్టి భయపడతారు. తన సొంత అలయన్స్లోనే మిత్రభేదంతో పోటీ చేస్తున్నారు. కాబట్టి రిజల్ట్స్ అది చూస్తున్నాం మనం. మిత్రులు భయపడుతున్నారు కాంగ్రెస్ అంటే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విఠల్ గారు. ఏం చెప్తారు నగేష్ గారు? ఎంతవరకు దీంతో మీరు ఏకీభవిస్తారు? ఏమిటండి? కాంగ్రెస్ అంటే మిత్రులు భయపడుతున్నారు, వాళ్ళ అలయన్స్ గ్రూప్. అది కొంత మటుకు కరెక్టే. అంటే చెప్పాను కదా, అఖిలేష్ యాదవ్ అయితే మేము వాళ్ళతో కంటెస్ట్ చేయమనేది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్కి ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్లోని, ఏది 2019 ఎలక్షన్స్లోని ఆయన చాలా కన్విన్స్ అయ్యాడు ఏమిటంటే కాంగ్రెస్తో చేతులు కలిపితే మేము కూడా మునిగేయం అనేది. అది ఎట్లా ప్రూవ్ అయింది? 2024 ఎన్నికల్లోనే సమాజ్వాదీ పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయి, 30 పైన సీట్లు వచ్చాయి, ఇది లోక్సభ సీట్లు. దాని తర్వాత సేమ్ విత్ వెస్ట్ బెంగాల్, అట్లాగే మన కేరళలోని. సో కాంగ్రెస్ అంటే కొంత మటుకు అంటే ఒకటండి, సమాజ్వాదీ పార్టీ ఏమన్నదంటే ఎక్కడైతే రీజనల్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నారో అక్కడ మేము రీజనల్ పార్టీని సపోర్ట్ చేస్తాం, అక్కడ కాంగ్రెస్ పార్టీని మేము సపోర్ట్ చేయమనేది చాలా స్పష్టంగా ఉన్నారు. సో మీరు అన్న దాంట్లో నిజం ఉంది. కాంగ్రెస్ పార్టీని కొన్ని పార్టీలు ఇది వాళ్ళతో చేతులు కలిపి ఎన్నికలు కంటెస్ట్ చేయడానికి భయపడుతున్నారనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సార్, ఈ ఎస్సీ రిజర్వ్డ్ కొన్ని ముస్లిం మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కానీ బీజేపీ పుంజుకోవడానికి రీజన్స్గా ఏం చూడొచ్చు సార్? జనరల్గా అది ఆప్, కానీ ఒకవేళ ఆప్ నష్టపోతే అది కాంగ్రెస్ కలిసి వస్తుంది అనుకునే సిచ్యుయేషన్. బట్ అనూహ్యంగా ఇక్కడ బీజేపీ పుంజుకోవడం అంటే ఇప్పుడు చూడాలండి, మైనారిటీలో కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ గెలిచిందంటే అది చాలా ఆశ్చర్యం కల విషయం అవుతుంది. అయితే దళితులు ఓట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేశారండి బీజేపీకి. సో ఎందుకైతే వాళ్ళ ఒక దళిత్ ఎంపవర్మెంట్ గురించి దాని తర్వాత వాళ్ళు క్యాంపెయిన్లో మాట్లాడారు. బట్ మైనారిటీలు ఎంత మటుకు ఓటేసారు అనేది అది చూడవలసిందే. మైనారిటీ ఏరియాస్లో వీళ్ళకి ఓటు వచ్చిందంటే అక్కడ మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళు పోలరైజ్ అయ్యి వీళ్ళకి ఓటు వేసి ఉంటారు. కానీ మైనారిటీ ఓట్స్ బీజేపీకి వచ్చాయంటే కొంచెం నమ్మడం అనేది సాధ్యం కాదు. 12 ఉంటే 12లో 7 చోట్ల ఇప్పటికైతే బీజేపీ లీడ్లో ఉంది సార్. చూద్దాం, దాని గురించి మాట్లాడదాం. బట్ సార్, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ విషయంకి వస్తే మనకి రాజ్యాంగం ప్రమాదంలో పడింది, రిజర్వేషన్లు ఎత్తేస్తారని జనరల్ ఎలక్షన్స్ టైంలో మొదలుపెట్టిన క్యాంపెయిన్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసింది కాంగ్రెస్. సేమ్ అదే రెడ్ బుక్, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరిగారు, ఇదే ప్రచారం చేశారు. ఆల్సో అదే టైంలో పార్లమెంట్లో హోంమంత్రి చేసిన కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమై అంబేద్కర్ 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 అని చెప్పి ఆయన ఏదైతే కామెంట్ చేశారో అంబేద్కర్ని అవమానించారు అని చెప్పి దాన్ని ఒక పెద్ద ఇష్యూగా కాంగ్రెస్ తీసుకుంది. ఇవేమీ వర్కౌట్ కాని పరిస్థితి అయితే కనిపిస్తోంది యాజ్ ఆఫ్ నౌ చూస్తే. అది గట్టిగా తిప్పి కొట్టారు కదండి. ఏది నంబర్ 1 కాన్స్టిట్యూషన్ గురించి ఏం చెప్పారంటే అసలు ఎమర్జెన్సీ పెట్టిన పార్టీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడేది ఏంటి? అసలు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మీరు అసలు మా ప్రెస్ సెన్సర్షిప్ పెట్టారు, ప్రజలను జైల్లో పెట్టేశారు, నాయకులందరినీ జైల్లో పెట్టేశారు. మీరు దాని తర్వాత షాబానో కేసు విషయంలో కూడా మోదీ చెప్పారు. ఏది షాబానో కేసు సుప్రీంకోర్టు ఏమిటంటే ట్రిపుల్ తలాక్ చెల్లదు అంటే ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ట్రిపుల్ తలాక్ చెల్లుతుందనేది తీసుకొచ్చారు అనేది ఆయన మోదీ చెప్పారు. సో అందుకు వాళ్ళ ఏది
కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ విషయంలో ఏదైతే ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసిందో, దాని తర్వాత అంబేద్కర్కి వస్తే అంబేద్కర్కి కూడా మోదీ ఏం చెప్పారంటే, అసలు అంబేద్కర్ని మీరు ఓడించడానికి ప్రయత్నం చేశారు ఆయన బతుకున్నప్పుడు. దాని తర్వాత ఆయనకి భారతరత్న కూడా ఇవ్వాలని మీకు తోచలేదు, భారతరత్న ఆయన పోయిన తర్వాత భారతరత్న ఇచ్చారు అనేది చెప్పారు. అది ఇవి రెండు బాగానే క్లిక్ అయ్యే ప్రజల్లోని. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది చాలా మంది ఇప్పటికీ దాన్ని మర్చిపోలేరు, ఎప్పటికీ మర్చిపోలేరు. దాని తర్వాత అంబేద్కర్ని భారతరత్న ఇవ్వకపోవడం అనేది అది డెఫినెట్గా ఒక డెఫినెట్లీ ఒక ల్యాబ్సే. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని ఎవరైతే రాశారో వాళ్ళకి భారతరత్న ఇవ్వకపోతే ఇంక భారతరత్న దేనికి ఉంది? మాట్లాడదాం సార్. ఒకసారి మనం లీడ్స్ చూద్దాం. కొంచెం చేంజ్ మనకి కనిపిస్తోంది. రౌండ్స్ కౌంటింగ్ అయ్యే కొద్దీ మనం చేంజెస్ చూడొచ్చు. బీజేపీ యాజ్ ఆఫ్ నౌ 45 చోట్ల లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 24 చోట్ల, కాంగ్రెస్ 1 చోట లీడ్లో ఉన్న పరిస్థితి. 52% ఇప్పటిదాకా 52% ఓట్ షేర్ తన సొంతం చేసుకుంది బీజేపీ. ఎస్సీ ముస్లిం నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న పరిస్థితి. ఇక ఆప్ అగ్రనేతలంతా కూడా వెనుకబడ్డారు. అతి కష్టం మీద 2 రౌండ్ల తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లీడ్లోకి వచ్చిన సిచ్యుయేషన్ మనం చూసాం. ఇంకా చాలా మంది కీలక నేతలు ఇంకా వెనుకంజలోనే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. దీని మీద మనం విశ్లేషిస్తున్నాం. ఎస్పెషల్లీ విమెన్, విఠల్ గారు, విమెన్ ప్రధానమైన ఓట్ బ్యాంక్. అనేక సార్లు లాస్ట్ టైం కూడా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండే. అరవింద్ కేజ్రీవాల్ ఎలక్ట్రిసిటీ అనో లేకపోతే బస్ అనో ఇట్లాంటి కొన్ని స్కీమ్స్, జనరల్గా వీటన్నిటి వల్ల కాస్త లబ్ధి పొందేది విమెన్నే కాబట్టి ఆ ఓట్ అంతా వీళ్ళకే, ఇప్పుడు కూడా అటే పోతుంది అన్న ఒక అండర్స్టాండింగ్ కూడా ఉండింది. ఇందులో కూడా బీజేపీ ఎంటర్ అయిందా? విమెన్ ఓటింగ్లో కూడా బీజేపీ, ఎందుకంటే 12% అనేది ఏ ఒక్క వర్గం వల్ల అయితే రాదు. ఇప్పుడు మహారాష్ట్రలో మేము ఆ ప్రయత్నం జరిగిందమ్మా. మహారాష్ట్రలో గతంలో మా ప్రభుత్వం ఉంది, ఎన్నికల ముందు అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి ఒక అద్భుతమైన స్కీమ్ తీసుకోవడం, మహిళలకి ముఖ్యంగా 2500 రూపాయలు మహిళా సాధికారిత రూపంలో అది చేయడం జరిగింది. సిమిలర్లీ ఢిల్లీలో కూడా ఆ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఢిల్లీలో ఆ ఉమెన్ మా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి స్కీము. బహుశా దానికి మాకు కొంత ప్లస్ అయి ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ అమ్మా. మీరు అంటే సైలెంట్గా చాలా రకాల ఇష్యూస్ కొన్ని బయటికి మీడియాకు అందని సైలెంట్ వాతావరణం ఉంటుంది, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ మేబీ. బంగ్లాదేశ్లో ఆ మధ్యలో అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని తిరుగుబాటు చేసిన తర్వాత బంగ్లాదేశ్లో అట్ అరౌండ్ 15% హిందూస్ ఉంటారు. మన పక్క రాష్ట్రం, ఒకప్పుడు మన సహాయ సహకారాలతోటి మన సపోర్ట్ తోటి ఏర్పడినటువంటి దేశం అది. వెస్ట్ బెంగాల్ నుంచి డివైజ్ అయినటువంటి దేశం. 15% హిందువులు ఉంటారు. ఏకపక్షంగా అక్కడ హిందువులపైన దాడి జరుగుతూ ఉంది. మనం అబ్జర్వ్ చేశాం. హిందువులపైన విపరీతంగా దాడి, గ్రామాలు అంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తులపైన కావచ్చు, గుళ్ళలో కావచ్చు రకరకాల మైనారిటీలు అక్కడ హిందువులపై దాడి జరుగుతున్న వాతావరణంలో ఆ వార్తలను చూసి సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ కొనసాగుతుంది. ఇట్లా ఈ భవిష్యత్తులో మన భారతదేశంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎట్లా? మరి మనం దీన్ని కట్టడి చేయాలంటే బీజేపీ అధికారంలో, బీజేపీ పార్టీకి మద్దతు ఇష్టంనా లేకున్నా బీజేపీతో ఉండాలన్నటువంటి ట్రెండ్ వాళ్ళ అంతర్గతంగా అండర్ కరెంట్ ఒక వేవ్ ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. అది డెఫినెట్గా ఢిల్లీలో కూడా వాతావరణం ఉంది. ముఖ్యంగా మహిళలు వీటికి ఇట్లాంటి మనం ఇందులోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మనం ట్రెండ్స్ చూద్దాం. చాలా చాలా వేగంగా మారుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఇందాక 22 దగ్గర ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రౌండ్లు అయ్యే కొద్దీ అనూహ్యంగా 30 టచ్ అయింది. ఆల్మోస్ట్ 50కి దగ్గరకు వచ్చిన బీజేపీ 39కి మళ్ళీ వెళ్ళిన సిచ్యుయేషన్. 39 అంటే పెద్ద ఫిగర్ కాదు, మ్యాజిక్ ఫిగర్ కంటే జస్ట్ 3 seats అహెడ్. ఏంటిది అంటే వేవ్ అనుకున్నారు, ఇదేదో నెక్ టు నెక్ దగ్గరకు వచ్చి ఆగేలా ఉందా, లేకపోతే ఇంకేమైనా అనూహ్యమైన పరిణామాలు జరగచ్చా? చూద్దామా. కొన్నిసార్లు మనం స్టార్టింగ్లో మళ్ళీ ప్రారంభంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువగా అనిపించాయి బిగినింగ్లో. again ఒక్కసారిగా మనం తక్కువ సీట్లు కనిపించాయి. ఇప్పుడు లెట్స్ సీ. ఇప్పుడు ఒక్కొక్కసారి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి కొన్ని సెక్షన్లో ఓట్ బ్యాంక్ 0 ఉంటుందమ్మా, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు హిందూ మైనారిటీ ఓట్లు కూడా బీజేపీ పడ్డట్లు. ఐ విల్ నాట్ బిలీవ్ ఇట్ ఫర్ దట్. నార్త్ ఢిల్లీ, ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఢిల్లీ ఆప్తో ఉంది. నార్త్ ఢిల్లీ ఎక్కువగా మైనారిటీ ఓట్లు కాన్సన్ట్రేషన్ ఉంది. మా నార్త్ ఢిల్లీలో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఆ రిజల్ట్స్ బహుశా ఇప్పుడు ఆ నార్త్ ఢిల్లీకి సంబంధించిన కౌంటింగ్ అహెడ్ కావచ్చు, కొన్ని బాక్సులు ఓపెన్ చేయడం ద్వారా డెఫినెట్గా
ఆ రిజల్ట్స్ మారుతూ ఉంటాయి. ఏదేమైనప్పుడు ఇది మళ్ళీ మారచ్చు. ఇట్ మే బి 39-30 ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్నాం. డెఫినెట్గా మేము మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నాం, ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదనేది నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. డెఫినెట్ కొన్ని సందర్భంలో ఇప్పటికీ కూడా సార్ వాట్ ఎవర్ ద రీజన్, మేము ఉత్తరప్రదేశ్లో ఒకనొక కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్నటువంటి యోగి ప్రభుత్వం చూసింది, ఒక విలేజ్లో మైనారిటీ ఓట్లు ఉంటాయమ్మా, మెజారిటీ 900 to 1000 ఓట్స్ అందరికీ ఇండ్లు కట్టించింది ఆ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఒకటో 2 ఓట్లు నాన్ మైనారిటీ ఇండ్లు ఉంటాయి అక్కడ సహజంగా ఏంటంటే మనం సబ్కా సాబ్ సబ్కా వికాస్ అన్నాం కదా, అక్కడ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో 1000 ఓట్స్ ఉంటే 800 ఓట్స్ బీజేపీకి వ్యతిరేకపడ్డాయి, ఒక 10-20 ఓట్లు బీజేపీకి పడ్డాయి. అంటే డెవలపింగ్ ఆస్పెక్ట్ చేయలేదంటే అన్నీ వాళ్ళకు పక్కా ఇండ్లు కట్టించారు, రోడ్లు వేయించారు, వాటర్ ఇచ్చారు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు, అయినా ఓట్లు రాలే. అంటే డెఫినెట్గా ప్రజల్లో ఏదో రకమైనటువంటి బీజేపీ వ్యతిరేక భావన అనేది మైనార్టీలో ఉంది. అసలు దేశము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇంత ప్రశాంతంగా ఉంది కదమ్మా. ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగాయా? కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడో బాంబ్ బ్లాస్ట్ జరిగినాయా? అంతకుముందు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో ఎన్ని రకాల బాంబ్ బ్లాస్ట్, బెంగళూరులో బాంబులు, ఎక్కడ హైదరాబాద్లో ఎన్నిసార్లు జరగాలి, బాంబేలో బాంబ్ బ్లాస్ట్, బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్, జైపూర్లో బాంబ్ బ్లాస్ట్, రాజస్థాన్లో బాంబ్ బ్లాస్ట్లు, మద్రాసులో, అంటే ఎక్కడ పడితే అక్కడ ఆ రకమైనటువంటి టెర్రరిస్టులు పెట్టయిపోయిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ అట్లాంటి ఇన్సిడెంట్ జరగలే. మైనార్టీ ఇమేజ్మెంట్ చేస్తుంటే కొన్ని పార్టీలు వాళ్ళు చేస్తుంటారు, బట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫండమెంటల్ ఇష్యూస్లో ఎక్కడ ఇన్వాల్వ్ కాలే. బట్ మిమ్మల్ని మీరే డిస్టెన్స్ చేసుకుంటారు కదా సార్, మైనార్టీలకు మేము రిజర్వేషన్లు తీసేస్తామనో లేకపోతే రాజ్యాంగం ఒప్పుకోదు కదా, లించింగ్స్ అని ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల దూరం అయిపోతున్నారు కదా. భారత రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఒప్పుకోదు, మేం కాదు కదా. భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్కి అవకాశం లేదు అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ అమెండెడ్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి 4% రిజర్వేషన్ ఇస్తుంది, రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టే చెప్పింది కదా. బెంగాల్లో మమతా బెనర్జీ గారు ముస్లిమ్స్లు బీసీలో కలిపి రిజర్వేషన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. సో మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగం ఒప్పుకోదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కదా, మనం కాదు కదా రాసుకుంది. సో ఏదేమైనా వాళ్ళకి అదర్ ఆస్పెక్ట్స్లో డెఫినెట్గా ఏ పార్టీ అయినా, ఈవెన్ బీజేపీ అయినా వాళ్ళకి సపోర్ట్గా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ తగ్గించలేదు. అయినా సరే వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా మైనార్టీ సెక్షన్స్ ఉంటున్నారు, ఫండమెంటల్గా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయినా అట్లాంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సహజంగా. మాట్లాడదాం సార్, విమెన్ గురించి మాట్లాడారు మీరు. ఒకసారి నగేష్ గారు ఒపీనియన్ తీసుకుని మళ్ళీ వస్తాను. నగేష్ గారు, 39 బీజేపీ, 30 ఆమ్ ఆద్మీ పార్టీ, ఒక చోట కాంగ్రెస్, ఏమైనా మారే అవకాశం అటు ఇటు అయ్యే సిచ్యుయేషన్ ఏమైనా ఉందా, లేకపోతే క్లోజ్గా వచ్చి ల్యాండ్ అయ్యే సిచ్యుయేషన్ ఉందా, ఇంకా చాలా తక్కువ మార్జిన్తో ఫలితాలు రివర్స్ అయిపోయే నియోజకవర్గాలు, అట్లాంటి ఆస్పెక్ట్స్ ఏమైనా చూడొచ్చా మనం? ఇంకా ఈ రిజల్ట్స్ రివర్స్ అయ్యే అవకాశం నాకు కనబట్టలేదు. ఎందుకైతే బీజేపీకి 52% ఓట్ షేర్ వచ్చుంటే వాళ్ళకి 36 కన్నా తక్కువ సీట్లు రావడం అనేది ఇట్ డజంట్ స్టాండ్ టు లాజిక్. వాళ్ళకి 36 కన్నా ఎక్కువే రావాలి. ఎందుకైతే 52% ఓటు వస్తేను. సో ఎందుకైతే కాంగ్రెస్ కూడా 5% 6% వచ్చిందని మీరు చెప్తున్నారు. సో ఈ బీజేపీ ఏదైతే లెక్క ఉందో 39% అది ఎక్కువే అవుతుంది, కానీ 39 సీట్స్ అది తక్కువ మాత్రం కాదు. ఇంకా నేను మొదటి నుంచి ఇంకో మాట చెప్తున్నాను, కాంగ్రెస్కి ఎంత ఎక్కువ ఓట్లు వస్తాయో అంత మటుకు ఆప్కి నష్టం జరుగుతుంది. సో ఈ 39-30 అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫిగర్ మారుతుంది అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేను ఆమ్ ఆద్మీ పార్టీకి మిడిల్ క్లాస్, ఎస్పెషల్లీ విమెన్ సార్, అనేక పథకాల ద్వారా లబ్ధి పొందిన విమెన్ చాలా రక్షణ కవచంగా నిలిచారు. మనం స్టాట్స్ ఒకసారి చూస్తే 2015లో 53% మంది, 2020లో 60% మంది విమెన్ ఓటర్స్ వెన్నుదన్నుగా నిలిచిన పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి. వేరస్ బీజేపీ చూస్తే 34% ఒకసారి, 35% ఒకసారి. ఇప్పుడు వీళ్లలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? వీళ్ళు ఏమైనా పునరాలోచించారంటారా? ఇట్లాంటి వాళ్ళందరూ జనరల్ గా ఈసారి కూడా ఉమెన్ ఓటర్స్ ఆమ్ ఆద్మీ పార్టీనే సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తున్నది. కానీ అక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే మేల్ ఓటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు బీజేపీని సపోర్ట్ చేశారు. సో దాంతో ఏంటంటే ఇది అది న్యూట్రలైజ్ అయిపోయింది.
సో ఇంకా దాని తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 60% వీళ్ళు ఉన్నారు, వాళ్ళు 60% ఉన్నారు. సో మేల్ ఓటర్స్ ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేశారు. దాంతో బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. బీజేపీకి దానివల్ల సీట్లు కూడా 39 కన్నా ఎక్కువ అవ్వచ్చని నేను భావిస్తున్నాను. రైట్ సార్, మాట్లాడదాం. విమెన్ ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నారు విఠల్ గారు. ఇప్పుడు నిజంగా ఉమెన్ ఓట్ బ్యాంక్ అమ్మ చాలా క్రూషియల్. అంటే ఓటర్లో 50% ఉంటారు. ఎక్కడైతే ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే ఉమెన్ కాన్సన్ట్రేషన్ ఓట్ బ్యాంక్ కాన్సన్ట్రేషన్ డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. ఉమెన్ ఆర్ మోర్ ఆర్గనైజ్డ్ దెన్ మెన్. గ్రామాలలో చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్లో 10, 20 మంది అట్లా ఉంటారు. ఆ గ్రూప్ వాళ్ళు యునైట్గా ఉంటారు. అంటే ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన లీడర్స్ని పట్టుకుంటే సహజంగా వాళ్ళందరూ కలిసి ఓటేసే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి ఓట్ బ్యాంక్ సాధారణంగా ఉంటుంది. మన ఉమెన్ ఓట్ బ్యాంక్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అదర్ దెన్ యునైటెడ్గా కూడా ఉంటుంది. వాళ్ళకి ఏదైతే అట్రాక్టివ్ స్కీమ్స్ ఉన్నాయో డిఫరెంట్ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి బస్ ఫ్రీ అన్నారు. అదేవిధంగా మహిళలకి 2,500 రూపాయలు నెల వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గ్యాస్ 500 రూపీస్కి గ్యాస్ ఇస్తాం. ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించిన సాధికారకు సంబంధించిన అంశాలు. మహిళలు అట్రాక్ట్ అయ్యారు కదా తెలంగాణలో. సో బస్ ఫ్రీ అనగానే చాలామంది అట్రాక్ట్ అయ్యారు మహిళలకు. అది ఆఫ్ కోర్స్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. అది భవిష్యత్తులో ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. బట్ దేశవ్యాప్తంగా కూడా మహిళల మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా రిజల్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అట్లనే సక్సెస్ అయింది కదా. 60%, 70% మహిళల్ని వాళ్ళు ఓటు తీసుకోగలిగారు. ఢిల్లీలో డెఫినెట్గా వల్ల అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఢిల్లీలో సెక్యూరిటీ మెజర్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, మహిళలకు సంబంధించి చాలా ఇష్యూస్ బయటికి రావు, న్యూస్ రావు. కానీ మహిళల మీద ఢిల్లీలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ దే హావ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. చాలా సందర్భాల్లో చూసిన మహిళల మీద అటాక్స్ ఎన్ని జరిగినాయి మనం. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ మీదే కదా సార్, కేంద్రం దగ్గరే ఉంటుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ కదా వాళ్ళు. లా అండ్ ఆర్డర్ మన ఓవరాల్గా మాకున్న రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ కదా మాకు మంది. సో అక్కడ ఇది కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి కంట్రీ వైడ్గా ఉన్నటువంటి కొంతమంది లేబర్ వస్తారు, అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వచ్చి పనిచేసుకుంటూ ఉంటారు. సో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో అది కూడా బహుశా మరి మాకు రక్షణ ఉండాలంటే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలని ఆలోచించి బహుశా మహిళల ట్రెండ్ మారి ఉంటుంది. మాకు ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఓటు వేసి ఉంటారు. సో అన్నీ కలిసి వచ్చినాయి. వాళ్ళ యొక్క చేసిన తప్పిదాలు కావచ్చు, మూడు దఫాలుగా చేసినట్టు తప్పిదాలు కావచ్చు, ముఖ్యంగా ఆ స్కామ్ డెఫినెట్గా వారు ఏదైతే స్కామ్లు ఇరుక్కున్నారో లిక్కర్ స్కామ్లో అది చాలా రకాల ప్రభావం చూపించినట్టుగా ఇప్పుడు మనకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా మాకైతే డౌట్ లేదమ్మా. ఇంతకుముందు మీ ట్రెండ్లో ఇప్పుడు నేషనల్ ఛానల్స్లో కూడా వస్తున్నాయి 41, 42 అండ్ 29. ఆల్మోస్ట్ వీ క్రాస్డ్ ది మ్యాజిక్ ఫేవర్ కాబట్టి ఇంకా రిజల్ట్స్ మీద మాకేం డౌట్ లేదు. డెఫినెట్గా సిగ్నిఫికెంట్ మెజారిటీ మాకు వస్తుంది. డెఫినెట్గా మంచి రిజల్ట్ తోటే మేము బయటపడతాం. రైట్, ట్రెండ్స్లో కాస్త ముందంజలో ఉంది బీజేపీ. ఇందాకంతా వన్ సైడెడ్గా కనిపించిన ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న సిచ్యుయేషన్. రౌండ్లు గడిచే కొద్దీ రిజల్ట్స్లో కూడా ట్రెండ్స్లో కూడా మనం తేడాలు చూడొచ్చు. 42 చోట్ల కమలం ఇందాక ఆల్మోస్ట్ 50, 49 దాకా పోయింది. ఇప్పుడు 42కి మళ్ళీ పరిమితమైంది ఇప్పటిదాకా లీడ్. 28 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ ఇందాక 1, ఒకసారి 2 కూడా కనిపించింది. బట్ ఇప్పుడు 0 చోట్ల అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రస్తుతానికైతే లీడ్లో లేదు. 42 చోట్ల బీజేపీ, 28 చోట్ల జాడు పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికైతే లీడ్స్లో కొనసాగుతున్న సిచ్యుయేషన్. కల్కాజీ స్థానంలో సీఎం ఆతిషి అయితే వెనుకబడి ఉన్నారు. మొదల నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా అండ్ ఆతిషి ముగ్గురు కూడా వెనుకబడి ఉన్నారు. బట్ తర్వాత ఒక 2-3 రౌండ్ల తర్వాత కేజ్రీవాల్ ముందంజలోకి వచ్చిన పరిస్థితి. బట్ ఇప్పుడైతే సీఎం ఆతిషి ఇంకా కూడా వెనుకబడి ఉన్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తుంది.